అందరికీ నమస్కారం. ఒక్కసారి ఇతగాడి మాటలు వినండి. ఏం మాట్లాడుతున్నాడో అతను ఎవరు అనేది మాట్లాడతారు తర్వాత. आज लाखों बच्चों का भविष्य अंधकार की कगार पे खड़ा है। 2 आईपीएल है सर इस देश में। एक आईपीएल है जिसे कहते हैं इंडियन प्रीमियर लीग और दूसरा आईपीएल है जो है इंडियन पेपर लीग, जिसमें युवाओं के भविष्य के साथ आज लाखों విన్నారు కదా అతను మాట్లాడిన మాటలు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నడి రోడ్డుపై నించోబెట్టేశారని చెప్పేసి ఆ రోజున ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడిగా 2024లో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఇతగాడు రాజ్యసభలో మాట్లాడిన మాటలు అయ్యి. అది ఏమన్నాడు అంటే, భారతదేశంలో రెండు ఐపీఎల్ ఉన్నాయి. ఒక ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే రెండో ఐపీఎల్ ఇండియన్ పేపర్ లీక్ అని చెప్పడం జరిగింది. అదే వ్యక్తి 2026లో ఇప్పటి నెల గత కొద్ది రోజులుగా గత నెలలో జరిగినటువంటి ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని తెలిసి కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తి, ఆ విద్యార్థుల భవిష్యత్తు 2024లోనే కాదు 2026లో కూడా ఆ భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యింది. ఈ రోజున ఇలాంటి పేపర్ లీక్, ఇలాంటి నాయకుడు రాఘవ్ చద్దా అనేవాడు, ఇలాంటి వాడి అప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున ఎందుకు మాట్లాడడం లేదు అంటే, ఇతను అప్పుడు ప్రతిపక్షమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడు, ప్రశ్నించగలిగాడు అతను గొంతు విప్పి. ఈ రోజున అదే వ్యక్తి గత నెలలో బీజేపీలో చేరి బీజేపీ అనే వాషింగ్ మిషన్లో చేరి ఈ రోజున క్వశ్చన్ చేయకుండా పునీతునైపోవడం జరిగిందా? ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి దగులుబాజీ పనులు జరిగినప్పుడు ఎవడైనా ప్రశ్నించేవాడే నాయకుడు అవుతాడు ప్రజలకి. అంతేగాని అధికార పార్టీ వాళ్ళకి తొత్తుల్లాగా కాళ్ళు ఒక్కితే తొత్తుల్లాగా మాట్లాడి వాడు నిజమైన నాయకుడు కాదు. ప్రతిపక్షంలో ఉన్న ఇది జరిగింది తప్పు, ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకొని శిక్ష విధించాలని చెప్పేసి కోరాలా. కనీసం ప్రెస్ మీట్ అయినా పెట్టి, గతంలో నేను మాట్లాడాను ఇలాగా, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను, శిక్షించాలా. అది ఎవరైనా ఏ పార్టీ వారైనా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమైపోద్ది రాఘవ్ చద్దా నీకు? ఇది ఈ సంవత్సరం లీక్ జరిగిన విషయం బీజేపీ నాయకుడు అంట, ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీజేపీ నాయకుడు అంట జరిగిందంట. అదే లీక్ జరిగింది అతని ద్వారా అంట. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంత శిక్షలు పడ్డాయి? గతంలో 2024లో జరిగినటువంటి లీక్ వ్యవహారంలో ఎంతమంది శిక్షలు పడ్డాయి అయ్యి తెలవదు. ఈ సంవత్సరం కూడా ఏం చేస్తారో తెలవదు. ఎందుకంటే బీజేపీ కార్యకర్త అతను. ఒకటి గుర్తుని పెట్టుకోవాలి మనం ముందుగా. రాఘవ్ చద్దా లాంటి నాయకులు కూడా పార్టీలో చేరిన ఇది తప్పు అని ఖండించేవాడే నిజమైన నాయకుడు. ఇట్లాంటి పరిస్థితులు లీక్లు అవ్వడం కానీ తప్పు ప్రశ్నించాలా. ప్రశ్నించకపోతే కాళ్ళకు మడుగులు వస్తూ ఉంటే ఇంకంతే, బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నట్టు మనం ఉంటాం. అర్థమైందా? థ్యాంక్ యూ, బై బై, సీ యూ, టాటా, జై మోడీ, జై మోడీ.